ప్రత్యేకించి ఎన్నికల వేళ నిన్నటి రోజు సోమిరెడ్డి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సోమిరెడ్డి నోటి కంపుని దుర్గంధాన్ని సర్వేపల్లి ప్రజలు భరించలేకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లాకు కూడా వ్యాపించింది. అది ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎంత నీతిమాలినటువంటి మాటలు మాట్లాడాడంటే, మొన్న ఒక రోజేమో కల్తీ మద్యం అన్నాడు, నిన్నేమో అక్రమ మద్యం అన్నాడు. నేను సోమిరెడ్డిని సూటిగా అడిగేది, ఎక్కడ మద్యం దొరికినా ఎవడు మద్యం తాగినా అది గోవర్ధన్ రెడ్డి తాగిచ్చాడు, గోవర్ధన్ రెడ్డి అని చెప్పి మాట్లాడేటువంటి ఒక దరిద్రపు దానికి అలవాటు పడిపోయాడు చంద్రమోహన్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది. నేనేదో చెప్పాడు, ఎన్నికల కమిషన్ గతంలో కేసుల్లో ముద్దాయిని చేసింది అని. అసలు నీకు సిగ్గుండి మాట్లాడుతున్నావా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ఎన్నికల కమిషను నన్ను ముద్దాయిని చేయలే కేసుల్లో. ఆ రోజు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ని మార్చాలి అని అంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని ఆ కేసుల్ని, ఆ ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేసి సిఐడికి అప్పచెప్పి సిఐడి చేత ఎఫ్ఐఆర్లు కట్టించి ఆ ఎఫ్ఐఆర్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లో మా అందరి పేర్లు చెప్పినట్టుగా మీరు రాసుకొని మమ్మల్ని ముద్దాయిలు చేశారు. ఎక్కడన్నా నీకు ధైర్యం ఉంటే ఎలక్షన్ కమిషన్ రోజు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో మా పేర్లు ఉన్నాయేమో చూపించండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పేర్లు పెట్టారా? అంతకుముందు జరిగినటువంటి నిష్పక్షపాతంగా గవర్నర్ పరిపాలనలో జరిగినటువంటి వాటిలో మా పేర్లు ఉన్నాయా? నేను చెప్తున్నా, ఏమి నీ పేరు మాత్రం ఎందుకు పెట్టకూడదు నేను అడుగుతున్నా. ఎక్కడన్నా ఒకటి దొరికింది అని అంటే దానికి సంబంధించి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. వాళ్ళు ఎన్నికల వేళ ఏదన్నా బెల్టులకు వేసుకోవడానికి తెచ్చుకున్నారా, దేనికి తెచ్చుకున్నారని తప్ప నేరుగా తీసుకెళ్ళి ఎవడన్నా ఉంటే రైస్ మిల్లుల్లో ఆడు పెట్టుకుంటాడా ఎవడన్నా మామూలుగా ఎలక్షన్ టైంలో? కాకపోతే ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు చెప్పేటువంటిది ఎన్నికల కమిషన్ నేరుగా గోవర్ధన్ రెడ్డిని ముద్దాయం చేయాలంటే నిన్నెందుకు ముద్దాయం చేయకూడదని నేను అడుగుతున్నా. నీ పాత్ర ఉందని చెప్పి నేను అంటున్నా. ఆయనతో నాకేదో సంబంధాలు ఉన్నాయని రుజువు చేయి. ఆ రైస్ మిల్ ఓనర్తో నాకున్నటువంటి సంబంధాలు నువ్వు రుజువు చేయి. వాట్సాప్లో పెట్టడం, రాయడం కాదు. కాబట్టి ఈరోజు అసలు వాస్తవం చూస్తుంటే ఈయనే ఇన్వెస్టిగేషన్కి మామూలుగా కాకి డ్రెస్ ఒకటి వేసుకొని, బాడీ తక్కువ ఉంది కాబట్టి ఈయనే కాకి డ్రెస్ టోపీ పెట్టుకొని లాఠీ పట్టుకొని పోయి తట్టుకుంటాడు చూస్తుంటే. పాసుగల నువ్వు హోంగార్డ్కి తక్కువ, నేపాల్ గోరకాయకి ఎక్కువ. నువ్వే ఏదో మామూలుగా వాళ్ళ మీద వీళ్ళ మీద డాంబికాలు పలుకుతా, నేనే చేస్తాను. నువ్వు నీ పరిస్థితి ఏంది? హోంగార్డ్కి తక్కువ, గోరకాయకి ఎక్కువ. నువ్వే ఈయన ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఈయన పోలీసులు ఎవరు లేరు. ఈయనే ఇన్వెస్టిగేషన్, ఈయనే ముద్దాయిని ఫైనలైజ్ చేయడం, అంతా మొత్తం ఈయనే, ఇంకెవరు వేరేవారు లేరు. ఈరోజు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం వాటి మీద చర్యలు తీసుకుంటుంది. వాటి వెనక ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. వాళ్ళని ఈరోజు చట్ట ప్రకారం వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నారు. ఎక్కడన్నా 1-6 కేసులు ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో కొంతమంది మద్యం నిల్వ ఉంచుకుంటారు. కారణం ఏంది? వాళ్ళకి మామూలుగా బెల్ట్ షాపుల్లో ఇవ్వడానికి కొంచెం ఎక్కువగా రేటు పలుకుతుంది కాబట్టి బయట వేసుకోవడానికి ఒక్కొక్కరు తీసుకొచ్చి పెట్టి ఉండొచ్చు. దానికి కారణాలు ఏందనేది కూడా విశ్లేషిస్తున్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే కలెక్టర్ ఎస్పీ కేసే బుక్ చేయకూడదుగా? ఎందుకు బుక్ చేయాలి? అధికారం ఉంది, మంత్రిగా ఉన్నాను, నేను వాళ్ళతో మాట్లాడి ఉంటే అసలు కేసే బుక్ కాదుగా. లేదు పట్టుకున్న తర్వాత మాట్లాడినా కూడా కేసు బుక్ కాదుగా. ఎక్కడన్నా నా జోక్యం ఉందని చెప్పానని నేను వెళితే ఎవరితో మాట్లాడినట్టుగా రుజువు చేయమని నేను ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నా. నేను నెల్లూరు జిల్లా ఎస్పీ, కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి ఫోన్ చేయలే, ఒక్కసారి మాట్లాడలే, ఒక్క మాట కూడా మాట్లాడలే. కాకపోతే ఎవరినైనా అడగండి, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఎస్పీ ఏమనుకుంటాడు, ఒరే నాతో మాట్లాడతా ఈ మాట చెప్పాడని అనుకోవచ్చు. ఆన్ రికార్డ్ చెప్తున్నా మీడియా ముందు, నెల్లూరు ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేయాలా, ఒక్కసారి మాట్లాడలే నేను. నువ్వు నీ నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు, చిన్న స్థాయి ఎస్ఐల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దీంట్లో అంటే నీ ఉద్దేశం ఏంది? నీ ఎన్నికలు నువ్వు చేసుకోలేకున్నావు, నీ ఓటమి ఖరారైంది. నువ్వు అందుకని నువ్వు ఏమి చేసావో చెప్పుకోలేక అవతల మీద నిందలు వేసి అవతల వాడి మీద విమర్శలు చేసి నువ్వు బతకాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. నీ పరిస్థితి ఏంది? మన చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబే పరోక్షంగా నీ సమక్షంలోనే సోమిరెడ్డి ఓడిపోయాడు అని ప్రకటించిపోయాడు. ఎందుకు ప్రకటించాడు? ఆడు జనం రాదు కాబట్టి ఆ కడుపు మంటతో ప్రయత్నం చేశాం, వేరే అభ్యర్థుల్ని దొరకలేదు. ఈ లోపల సోమిరెడ్డి బలమైనటువంటి అంటే ఎవరూ లేనప్పుడు నువ్వు బలమైనటువంటి అభ్యర్థివా? చంద్రబాబు చెప్పిన మాట అదే కదా. అభ్యర్థుల కోసం అన్వేషించాం, సోమిరెడ్డిని హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో ఉండమన్నాం. సరే, ఉన్నటువంటి వాళ్ళలో బలమైనటువంటి అభ్యర్థి అంటే ఇంకెవరు లేరు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు నువ్వే దొరికావు కాబట్టి నీకు ఇచ్చామనేటువంటి మాట నర్మగర్భంగా వ్యాఖ్యానించిపోయాడు మీటింగ్లో. బహిరంగ సభలో చెప్పేసిపోయిన మాట అదే. ఆయన నువ్వేమి స్క్రిప్ట్ ఇచ్చావని తెలియదు, ఆయన చెప్పింది అది. కాబట్టి నువ్వు మనం చెప్పావు ఎక్కడో, నేను మీడియాని తీసుకొని వస్తాను, నువ్వు రా.
ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు సభ పెట్టినటువంటి స్థలం ఈరోజు నీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్లో ఈ సభ బాగా జరిగింది, సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో సభ జరిగితే ఎంతమంది రావాలా? నీ స్థాయికి తక్కువ స్థాయి వేసుకుందాం. నీది నియోజకవర్గానికి ఒక 5,000 మందిని చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలా పడలేదా? ఈరోజు 29 దాకా సమయం ఉంది. మనం వెళ్ళి కొలద్దాం, ఎంతమంది మనుషులు పడతారో చూద్దాం. నువ్వు అన్నట్టుగా బ్రహ్మాండంగా జరిగిందన్నావు కదా, 5,000 మంది ఆ సభకు వచ్చినట్టుగా రుజువు చేస్తే నేను 29వ తేదీ విత్డ్రా చేసుకుంటున్నాను. నామినేషన్ లోపల విత్డ్రా చేసుకుంటే నీకు ఓపెన్ ఛాలెంజ్. వెళ్ళి ఆ స్థలం ఎంత ఉందో చూద్దాం, ఎంతమంది నిలబడతారో చూద్దాం. ఓ నియోజకవర్గ స్థాయిలో నువ్వు పెట్టినప్పుడు నేను చెప్పా 1000 మంది కూడా రాలేదని చెప్పా. నువ్వు బ్రహ్మాండంగా జరిగిపోయింది, దాని గురించి ఇంకా తిరుగులేదన్నావు. నీకు వచ్చినటువంటి మంది ఎంతమంది వచ్చారో చూపించు, లేదు 4,000 మందిని చూపించు. కానీ అదేనా చెయ్యి, 4,000 మంది వచ్చారు నేను రుజువు చేస్తానని చెప్పు. నీ బ్రతుక్కి మనుషులు లేరు. ఒక నియోజకవర్గంలో ఒక చిన్న సమావేశం పెడితే చంద్రబాబు నాయుడు సమావేశం, మామూలుగా మనం సమావేశం పెట్టిన దానికన్నా తక్కువ జనం వచ్చారు నీకు. చంద్రబాబు నాయుడు గంట సేపు వెయిట్ చేశాడు పాపం జనం లేక. ఇవన్నీ వాస్తవాలా కాదా? నీలాగా నీతిమాలినటువంటి వ్యవహారాలు నీతిమాలినటువంటివి చేయము. అందుకే ఈరోజు జనాల్లోకి పోతే జనాలు చెప్తున్నారు నీ గురించి, బుర్రకథలు చెప్పినట్టు చెప్తున్నారు గ్రామాల్లో తమరున్నప్పుడు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి కోటలో ఉండేటప్పుడు ఆయనకి ఎవరన్నా శత్రువులు వస్తారేమోనని కావలి దగ్గర ఆయన రక్షక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దానికి కావలి అనే పేరు వచ్చింది. దాని పాపం ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి ఎంత ముద్దుగా వాడుకున్నాడంటే, బయట జిల్లాల నుంచి ఎవరన్నా మిల్లర్లు కానీ ఖాళీ బస్తాలు వేసుకొని వస్తే లారీల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని అక్కడ పెట్టి రవాణా శాఖ అధికారులని వాళ్ళకి ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు, ఫిట్నెస్ లేదని చెప్పి ఆ బళ్ళని పక్కన పెట్టించావు. అదుపు తెప్పి ఏదన్నా ఒకటి కానీ వచ్చి లారీలో తీసుకువెళ్తే ఆ లారీ ఓవర్ వెయిట్ ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టించావు. 50 కోట్ల రూపాయలు స్థానికంగా ఉండేటువంటి రైస్ మిల్లర్ల దగ్గర, ధాన్యం దళాల దగ్గర, వ్యాపారుల దగ్గర తీసుకుని మీరందరూ రింగే దోచుకోండి, బయట నుంచి నేను రాకుండా ఒక్క బండిని కూడా రానికుండా చేస్తానన్నావు. 18,300 పుట్టేదారు ఉంటే నీ బ్రతుక్కి నువ్వు ఆ రోజు ఎంత అమ్మిందనేటువంటి దాని మీద సమాధానం చెప్పు. నువ్వే చెప్తున్నావు 1,000 కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పానని. ఈరోజు నేనున్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఎంత అమ్ముతున్నావు చెప్పు. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర కన్నా ఎంత తక్కువ అమ్మాయి? నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ అమ్మిందా లేదా? వ్యత్యాసమైంది. నువ్వు మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్నావు కాబట్టి, మేము మిల్లర్లను దరిచారలేదు కాబట్టి, అండగా నిలిచాం కాబట్టి నీ బ్రతుకంతా అవినీతితో బ్రతికేటువంటి వాడివి, అవినీతిమయమైనటువంటి వాడివి. నువ్వు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరలా ఏదో ఒకటి రకరకాలుగా మాట్లాడడం తప్ప ఎక్కడన్నా ఒక్క సబ్జెక్ట్ ఒక పాయింట్ మీద నువ్వు మాట్లాడగలుగుతున్నావా? లేదు. నువ్వేదో రకరకాల బ్రాండ్లు చెప్తున్నావు, నాకు ముందు దాగే అలవాటు లేదు, నీకు నిద్రలేస్తే ముందు దాగే అలవాటు ఉంది. లేదు, నీకు ముందు దాగే అలవాటు ఉందా లేదా అనేటువంటి చెప్పు. ముందు దాగే అలవాటు లేకపోతారా? మన ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, తెలిసిపోద్ది కదా. నీకు ముందు దాగే అలవాటు ఉందా లేదా? లేదు అనుకుంటే నువ్వు రా, నేను ఇస్తా, రెడీగా ఉండ బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి. నాకు ముందు దాగే అలవాటు లేదా అని చెప్పడానికి. అందుకని నీకు బ్రాండ్లు తెలుస్తాయి, ఏ బ్రాండు ఏంది అనేది. పోలీసు వాళ్ళు కానీ ఎక్కువ బ్రాండ్లు చెప్పాడు ఆయన. ఎక్సైజ్ వాళ్ళు చెప్పాలి అన్ని బ్రాండ్లు, ఈయన మాత్రం చెప్తున్నాడు అన్ని రకరకాల బ్రాండ్లు చెప్తున్నాడు. నువ్వు ఆరితేరినటువంటి వాడు, నిష్ణాతుడివి. ఆ చీప్ లెక్కరతో పాటు నీ బ్రతుకే చీప్ బ్రతుకు అయిపోయా. ఆ చీప్ మాటలు, చీప్ పాలిటిక్స్, చీప్ టాక్టిక్స్ అయిపోయా. ఏదైనా హుందాగా వ్యవహరించడం నేర్చుకో. ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎక్కడికైనా మన ఫ్యామిలీకి, మన కుటుంబ సభ్యులకి మనం ఏదన్నా మాట తూలినా కూడా కుటుంబ సభ్యులకి చెప్పాల్సిందంటే హుందాగా వ్యవహరించాలా, సభ్యత సంస్కారం ఉండేటట్టుగా మాట్లాడాలి. నీ కుటుంబ సభ్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎంత హీనంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. జనాలు ఎంత చీకొడుతున్నారు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి. స్థాయికి తగ్గటువంటి మాటలు, స్థాయికి తగ్గటువంటి వ్యవహారం ఉండాలి. కానీ ఆ ఫ్రస్ట్రేషన్, మీకు జనాలు రాకపోతే గోవర్ధన్ రెడ్డి ఆపాడా? మీకు ప్రచారానికి మనుషులు రాకపోతే గోవర్ధన్ రెడ్డి ఆపాడా? ప్రచారంలో మిమ్మల్ని ఎవరన్నా ఏమి చేసి మా ఇళ్ళకి వచ్చారని వాళ్ళు అడిగితే గోవర్ధన్ రెడ్డి చేశాడా? లెక్కలు తేలుస్తామని అంటారా? లెక్కలు తెచ్చేది మీ లెక్కలు ఎప్పుడో 3 సార్లు తేల్చారు. ఇప్పటికేడా 4 సార్లు సర్వేపల్లి తేల్చారు, 2 సార్లు ఇటు తేల్చి ఉండరు. ఇది మళ్ళీ ఇప్పుడు 3వ సారి వస్తున్నారు, 3వ సారి లెక్క తేలడానికి, నాతో లెక్క తెలుసుకోవడానికి. రేపు ప్రజలు నీ లెక్కలు తేలుస్తారు. ఎంతసేపటికి నువ్వు అదేమంటే ఎంపీటీసీలు, సర్పంచులు. నీ బ్రతుక్కి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది సర్పంచులను గెలిపించుకున్నావు చెప్పు. నీ బ్రతుక్కి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది ఎంపీటీసీలను గెలిపించుకున్నావు చెప్పు. 115 మంది సర్పంచులు. నీ బ్రతుక్కి సింగిల్ డిజిట్ వచ్చిందా, డబుల్ డిజిట్ వచ్చిందా? 79 మంది ఎంపీటీసీలు. వాళ్ళని వేసుకొని తిరుగుతున్నావు. ఈరోజు ఏదన్నా ఒక ఎంపీటీసీ వస్తే ఆ ఎంపీటీసీని వేసుకున్నాను. నువ్వు ప్యాకేజీలతో కొనుక్కో, ఇబ్బంది ఏం లేదు. నీ దగ్గర మామూలుగా గతంలో ధాన్యం డబ్బులు, గిన్నె డబ్బులు, మిగిలినటువంటి డబ్బులు అన్నీ బ్రహ్మాండంగా ఉండే, వాటిని ఖర్చు పెడుతున్నావు, ఇబ్బంది ఏం లేదు. పోయినసారి ఖర్చు పెట్టావు, ఈసారి ఖర్చు పెడుతున్నావు, ఇబ్బంది ఏం లేదు, ఖర్చు పెట్టుకో. కాకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు వాడేటువంటి పదజాలం, మాట్లాడేటువంటిది ఎక్కడ కూడా లేకుండా నీ ఇష్ట ప్రకారం ఎవరో ఒకరి మీద నిందలేవేద్దామని చెప్పి నీ బ్రతుకే అటువంటి బ్రతుకు, అబద్ధాల బ్రతుకు, ఫేక్ బ్రతుకు.
కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరుగుద్ది, మేము విచారణ చేయమన్నాం. నేరుగా ఈరోజు నువ్వు నేరుగా డబ్బులు పంచావు, మాట్లాడలేను నేను, సంస్కారం అడ్డం వచ్చింది కాబట్టి. నేరుగా డబ్బులు పంచితే కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఏమని రాశాడు రిపోర్టు? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇచ్చాడంట అని రాశాడు. తప్పు పట్టలేదే, కలెక్టర్ రాశాడు రిపోర్ట్. నా దగ్గర ఉంది, నువ్వు డబ్బులు పంచినటువంటి వీడియో చూపిస్తాను నేను. వీడియో డబ్బులు నేరుగా నీ చేతిలో నుంచి ఇచ్చినటువంటి వీడియో మీడియాలో వచ్చింది. నువ్వు కూడా ఇవ్వలేదని చెప్పలే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చినానని చెప్తే కలెక్టర్ ఏమని రాశాడు రిపోర్టు? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చాడు కాబట్టి క్లోజ్ చేసామని రాశారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇవ్వచ్చా? అభ్యర్థిగా ఉండేవాడు నువ్వు డిస్క్వాలిఫై చేయబడలే నేను అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పెట్టా, ఇతను డిస్క్వాలిఫై చేయండి, ఇతనే ఒప్పుకున్న డబ్బులు ఇచ్చినట్టుగానే అని చెప్పాను. యాక్షన్ తీసుకోలేదు, జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకోలేదు. అందుకని సీఈఓకి చీఫ్ కమిషనర్కి ఇద్దరికి పెట్టాను నేను. కాబట్టి హుందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు రేగొట్టడం, ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరినో ఒకరిని మాట్లాడడం, వాళ్ళు రేపు ఏదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది, లేకపోతే నా మీద అన్యాయం జరిగింది, నన్ను మాట్లాడారని చెప్పి దాన్ని పెద్ద భూతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడి. కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా చేయి, హుందాగా వ్యవహరించు. ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ రెడ్డిని ముద్దాయి చేయాలి. ఎవడు చేస్తాడు ముద్దాయి? కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది, వ్యవస్థ విచారణ చేస్తుంది, దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోం. జిల్లా కలెక్టర్ని చెప్పానండి, ఏదన్నా ఒక్క ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ ఫేవర్ చేయమని. ఎందుకంటే ఇవి నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడాడు ఆన్ రికార్డు ఉండేటువంటివి. రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు, ఏందబ్బా ఇంత అబద్ధాలు చెప్తాడా గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి లాగానే నేను. నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉంటావు. ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ని అడిగానా? ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడానా? కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో లేదా? అలవాటు లేదా, ఆనవాయితీ లేదు. కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అది ఇది అని చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా నీదేదైనా ఉంటే జనాల్లోకి వెళ్ళు. నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పు. ఇదిగో ఈ విధంగా చేశాను. మన నువ్వు చంద్రబాబు వచ్చాడు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు, నువ్వు రాయించినటువంటి స్క్రిప్ట్ చదివిపోయాడు. ఏమి నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటేయండి అని చెప్పలేదో, ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే, అయ్యా ఎవరు లేకపోయేటప్పుడు ఈయనకి ఇచ్చాము, ఈయన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించడం అని చెప్పేసి అది నీకు ఆయన చేసిన మేలు. నువ్వు మాట్లాడినంతసేపు ఈ ప్రాంతాలకు నేను అభివృద్ధి చేశా, ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, పొదలకూరు ప్రాంతం, ఇదిగో ఈ 5 మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటేయండి 4 సార్లు ఓడించారు. ఒక్కసారి అంటే 4 సార్లు ఓడించేది ఒకసారి ఓటేయడానికి కొలమానమా?